హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తక్కువ ఆయిల్తో చికెన్ ఫ్రైని అయితే ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేకపోతే మన దగ్గర టైం తక్కువగా ఉన్నప్పుడు ఒకసారి అయితే చికెన్ ఫ్రైని ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే నేను ఇక్కడ 1 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ చికెన్లో అయితే 1 పావు స్పూను పసుపును వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. 1 స్పూను జీలకర్ర పొడి, అలాగే 1 స్పూను ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోనే 4 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోండి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 స్పూను గరం మసాలాను కూడా వేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా 1 స్పూను ఆయిల్ను వేసుకోండి. అంతేనండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగైతే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర టైం ఉంటే ఒక అరగంట నుంచి గంట సేపు అయితే మ్యారినేట్ చేసుకోండి. టైం లేకపోతే ఒక 10 నిమిషాలు అయినా సరే పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న దీనిపైన అయితే మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చూడండి, ఇప్పుడైతే ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మూత తీసినప్పుడు చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దీన్ని అయితే మరొకసారి గరిటతో అయితే బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే స్టవ్ పైన పెట్టుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని కలపకుండా వదిలేస్తే ఇందులోంచి అయితే వాటర్ రిలీజ్ అవుతుంది. మనకి చుట్టాలు వచ్చినప్పుడు పని కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు చికెన్ ఫ్రై చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం వేరే పని చేసుకునేలోపు చికెన్ అదే ఉడుకుతూ ఉంటుంది. ఇలాగా సిమ్లో పెట్టుకొని అయితే ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఇలా వదిలేసారంటే వాటర్ సపరేట్ అయ్యి వస్తుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చికెన్ అంతా బాగా ఉడికి అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది చూడండి. ఇలా వాటర్ వచ్చిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇప్పుడు మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ అయితే బాగా దగ్గర పడనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం చూడండి, ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు కదా, జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం అంతే. మీకు నచ్చకపోతే అది కూడా వేయవసరం లేదు. ఆయిల్ లేకుండా కూడా ఈ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇందులో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పటి వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనకి చికెన్ ఫ్రై అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇందులోంచి ఆయిల్ కూడా సపరేట్ అవుతూ ఉంది. ఇలా ఫ్రై అయిపోతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారాలు అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువైంది. నేను ఇక్కడ సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మరి ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి నేను చెప్పే విధంగా అయితే ట్రై చేయండి. రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి ఇంత టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.